అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పంచతంత్రం నుండి పాడే గాడిద అనే ఒక కథను వినేద్దాం. అనగనగనగా ఒక పట్టణంలో ఉద్ధతుడు అనే ఒక గాడిద ఉంటుంది. అది పగటిపూట గుడ్డలను మోస్తుంది. రాత్రిళ్ళు చేల మీద పడి సుష్టుగా మేత మేసేది. ఒకరోజు రాత్రి గాడిదకు చేలో ఒక నక్క పరిచయం అవుతుంది. ఇంకా అవి 2 బాగా మంచి స్నేహితులైపోతాయన్నమాట. రోజు రాత్రి ఏదో ఒక చేలో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి. ఒకరోజు రాత్రి గాడిద, నక్క ఒక చేలో కలుస్తాయి. గాడిద ఇలా అంటుంది: "నక్క మిత్రమా, రాత్రి హాయిగా ఉంది. చల్లని గాలి వీస్తోంది. కడుపు నిండా తిన్నాము. మనసారా ఒక పాట పాడాలనుంది. ఏమంటావు?" అంటుంది. నక్క ఇలా అంటుంది: "గాడిద మిత్రమా, నీవు గనక గొంతెత్తి పాడితే అక్కడున్న కాపలా వాళ్ళొచ్చి మనల్ని బంధించి తగిన శాస్తి చేస్తారు. కాబట్టి పాట పాడొద్దు" అని చెప్తుంది. నక్క మాట వినలేదు గాడిద. ఇంకా గాడిద గొంతు సవరించుకొని పాడడం మొదలుపెడుతుంది. ఇంకా ఇదంతా చూసి నక్క మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. గాడిద ఓంట పెట్టడం విని ఆ తోట కాపలాదారులొచ్చి గాడిదను చితకబాదుతారు. దాని మెడకు పెద్ద బండరాయిని కట్టి వెళ్ళిపోతారనమాట. ఇంకా అక్కడి నుంచి గాడిద మెల్లగా దేక్కుంటూ అక్కడి నుంచి తప్పించుకుంటుంది. కాబట్టి మిత్రులు చెప్పిన మంచి మాట వినాలన్నమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.